విద్యార్థుల జీవితంలో ప్రాథమిక విద్య ఎంతో కీలకమని న్యూ స్కూల్ చైర్మన్ 36వ డివిజన్ కార్పొరేటర్ గంట్ల అనంతరెడ్డి అన్నారు. ఈ దిశలో నేర్చుకున్న విలువలు భవిష్యత్తును నిర్మిస్తాయని చెప్పారు. నల్గొండ పట్టణం యాటకన్నారెడ్డి కాలనీలోని న్యూస్ కిడ్స్ ప్లేమేట్ పాఠశాలలో యూపీపీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ 36వ డివిజన్ కార్పొరేటర్ గంట్ల అనంతరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారుల ప్రతిభను అభినందించారు. విద్యార్థులు చిన్నప్పటి నుండే క్రమశిక్షణ, సృజనాత్మకత పెంపొందించుకోవాలని సూచించారు. న్యూస్ కిడ్స్ ప్లేమేట్ ప్రిన్సిపల్ అలుగుపెల్లి స్పందన మాట్లాడుతూ విద్యార్థులు ఆనందంతో నేర్చుకుంటూ ముందుకు సాగాలని, పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం కీలకమని అన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రాడ్యుయేషన్ దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో న్యూస్ పాఠశాల హెడ్ మిస్ట్రెస్ గంట్ల పద్మ, ప్రిన్సిపల్ అలుగుపెల్లి తిరుమల్ రెడ్డి, కవిత, మాధవి, ఫాతిమా, పర్వత్ రెడ్డి, జగన్ రెడ్డి, రవితేజ, హిమబిందు, సాయిశ్రీ, వనజ తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ యాటకనాడి కాలనీలో ఉన్నటువంటి మన న్యూస్ పాఠశాలలో యూపీపీ చిల్డ్రన్కి ఈరోజు గ్రాడ్యుయేషన్ డే చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనివల్ల విద్యార్థులకు భవిష్యత్తులో వాళ్ళకు ఒక మంచి స్ఫూర్తి నింపినట్లు అవుతుంది. ఒక నాయకత్వ లక్షణాలు కానీ తర్వాత వాళ్ళకి విద్య పట్ల ఒక స్పృహ, దాని పట్ల వారికి ఒక ఆనందము, భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఇలాంటి కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాము. మన యొక్క యాజమాన్యము మరియు పాఠశాలల యొక్క ఉపాధ్యాయుల యొక్క సహకారంతో ఇంత మంచి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి, ప్రోత్సహిస్తూ శ్రమిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా న్యూస్ పాఠశాల యాజమాన్యం తరపున హృదయపూర్వకమైన ధన్యవాదం తెలియజేస్తూ, ఇలాంటి గ్రాడ్యుయేషన్ డేస్తో పాటు కలర్ డేస్, తర్వాత అన్ని సాంప్రదాయ పండుగల్ని కూడా, అలాగే మన ట్రెడిషన్లో ఉన్నటువంటి శాస్త్రంని కూడా, సైంటిఫిక్ ఎలిమెంట్ని కూడా పూర్తి స్థాయిలో చిన్నారులకు చిన్నప్పటి నుంచే మేము విద్యతో పాటు అకాడమిక్ స్టాండర్డ్స్తో పాటు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ యొక్క బాల్య జ్ఞాపకాలను నిక్షిప్తపరిచే విధంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నాము. సహకరిస్తున్న తల్లిదండ్రులందరూ కూడా మరొకసారి న్యూస్ యాజమాన్యం తరపున హృదయపూర్వకం ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాము. చిన్నారులకు ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాము.